శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఇవాళ 25 అధ్యాయంలో ఉన్నామండి. 20 అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. దాము అన్న కాసార్ అహ్మదానగర్ అతను సట్టా వ్యాపారము మామిడి పండ్ల లీల. ఇందులో 25 అధ్యాయంలో ఈ విధంగా ఉంటాయండి. మరి దీని గురించి ప్రస్తావించుకుందామా? సాయిరామ్. భగవత్ అవతారము పరబ్రహ్మస్వరూపుడును మహాయోగీశ్వరుడు కరుణాసాగరుడు నాకు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారాలు. లోనర్చిన ఈ అధ్యాయమును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములో నచ్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణియకు శ్రీ సాయినాథ్ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతయ్యకు సాయికి జయమగుగాక. జీవిత ఆశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామాలు. చూడండి, మనము నిజంగా కూడా ప్రతినిత్యము ఇలాగే బాబాగారిని ధ్యానించుకుని స్మరించుకోవాలండి. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనస్పూర్వకమైన భక్తి, భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. అంతే కదండి. ఎప్పుడైతే మనకి అటువంటి భక్తి ఉంటుందో, స్థిరమైన భక్తి, మనస్పూర్వకమైన భక్తి ఎవరికైతే ఉంటుందో పరిపూర్ణంగా వారికి బాబా గారు దగ్గరగా ఉంటారు. యామన్ పంతు మనసునందు బాబా జీవిత లీలను వ్రాయు కోరిక జనించగానే ఆయన హేమంత్ పంత్ గారికి బాబా గారు ఈ విధంగా ఆయన కథలు రాయాలని ఆయన మనస్సుకి ప్రేరణ కలిగించింది ఎవరండి? బాబా గారే. లేకపోతే ఆయన రాయలేరు. కాసి బాబా వెంటనే అతనిచే వ్రాయించాను. సంగ్రమంగా సంగతులను వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమంత్ పంత్ ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించాను. ఆయన సంకల్పంతోనే, ఆయన ఆశీర్వాదాలతోనే అతనిలోని ఆలోచనల్ని రేకెత్తించి బాబా గారే స్వయముగా ఈ యొక్క అమృత భాండయగు సాయి సచ్చరితని మనము నిత్య పారాయణ గ్రంథంగా ఎలా అయితే చదువుకున్నాం దాన్ని మనకు అందించిన మహానుభావుడు హేమంత్ పంత్ గారి ద్వారా బాబా గారే. శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించి దానిని వ్రాయుటకు యోగ్యత మొదట అతనికి లేకుండేను. కానీ బాబా దయాపూరితమగు. చూడండి, హేమంత్ పంత్ గారికి మరి ఎవరికైనా అంతే, భగవత్ సంకల్పం లేకపోతే ఏది చేయలేమండి. బాబా గారి అనుగ్రహం ఉంటేనే మనము చేయగలము. ఆశీర్వచనములు దాన్ని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలను అమృతము స్రవించును. అదండి అసలు నిజంగా ఇది చంద్రకాంతమణి వంటిది, ఒక మణి లాంటిది. దాని నుండి సాయిలీలను అమృతం చెబుతున్నామండి మనం. దాని నుంచి అమృతం వస్తుందండి మనకి. దానిని చదువువర్లు మనసారా త్రాగవచ్చును. ఈ అమృతాన్ని మనం ఎప్పుడూ తాగాలి. తాగితేనే మనకి ఆ యొక్క ఆనందం కలుగుతుంది, ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. భక్తులకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగి ఉండాలి. దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించెదరు. ఎవరైతే మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా ఆ బాబాని స్మరిస్తామో తప్పకుండా వాళ్ళకి ఆయన ఎటువంటి పరిస్థితులనైనా సరే రక్షిస్తాడండి ఆయన. మనం వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మదానగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సవాల్ రామ్ రసనే కాసర్ ఒరఫ్ దాము అన్న కథపైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది. చూడండి, ఈ విధముగా ఎవరైతే అంటే ప్రస్తుతము పూనావాసి దామోదర్ సవాల్ రామ్ రసనే కాసార్ ఒరఫ్ దాము అన్న అంటాం, దాము అంటాము కదండి. ఆయన గురించి చెప్తున్నారు. చూడండి, దాము అన్న దామోదర్ సవాల్ రామ్ రాసనే ఆయన పేరు, పూర్తి పేరు. మనం దాము అన్న అంటామండి. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున అతని గురించి చెప్పితిమి. 6వ అధ్యాయంలో ప్రస్తావించుకున్నాం మనం దాము గారి గురించి.
ఆయన రావడము, ఆయనకి మామిడి పండ్లు ఇవ్వడము అవి చేశారు కదా బాబా గారు. ఈ విధంగా 6వ అధ్యాయంలో ఆయన ప్రస్తావన ఎక్కువ వస్తుందండి శ్రీరామనవమికి సందర్భంలో. అయితే చదువువర్లు దాన్ని నిర్దేశించుకుని ఉందురు మనకి బాగా గుర్తుండిపోవాలి 6వ అధ్యాయం దాము అన్న గురించి. అయితే అతడు 1897వ సంవత్సరం శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవమున ప్రారంభించినప్పుడు ఆయనే ప్రారంభించాడండి ఉరుసు ఉత్సవం అనేది. ఆయన ప్రారంభించినప్పుడు అంటే 1897 సంవత్సరంలో శ్రీరామనవమి ఉరుసు ఉత్సవమును ప్రారంభించినప్పుడు షిరిడీ పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాము గారి ఫ్యామిలీ నుంచి పతాకం అనేది వస్తుంది. జెండా అంటారు కదా, జెండాని ఎగరవేస్తారు. ఆయన మన గుడిపైన జెండా ఉంటుంది చూడండి, ఆ పతాకం ఒకటి కానుకగా నిచ్చినవాడు. అదిను గాక ఉత్సవమునకు వచ్చు పేదలకు అన్నదానం కూడా చేయించుండేవాడు. ఆయన ఆ ఉత్సవాన్ని కాకుండా మనకి అన్నదానం కూడా చేసేవారంటండి అక్కడికి వచ్చినప్పుడు ఆయన రాముగారు. అతని జట్టి వ్యాపారములు అంటే అతను పత్తి వ్యాపారాన్ని జట్టి వ్యాపారం అనేవారు. బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామ్యము సుమారు 2 లక్షల రూపాయల లాభం సంపాదించవలెనని వ్రాసింది. నువ్వు ఈ వ్యాపారంలో చక్కగా మంచి లాభాలను సంపాదించాలి అని చెప్పి ఒక స్నేహితుడు ఆయనకి చెప్పడం జరుగుతుందండి. వ్యాపారము లాభకరమైన దనియు నెంత మాత్రము ప్రమాదము కాదనియు కనుక నువ్వు అవకాశము పోగొట్టుకోవలసినదనియు అతడు రాశాను. నువ్వు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు, ఈ పత్తి వ్యాపారం చాలా లాభదాయకమైనది అని అతని స్నేహితుడు ఇతనికి చెప్పడం, ఇతను ఆశపడతాడండి. ఇందులో ఎవరైనా అంతే కదండి, ఏదైనా వ్యాపారం చేసామంటే అందులో లాభం రావాలని కోరుకుంటాం. అదేవిధంగా ఆయన కూడా అదే విధంగా ఆలోచించి నువ్వేమీ దీంట్లో ఆధారపడాల్సింది ఏమి లేదు, మంచి లాభం వస్తుంది, నువ్వేమీ వెనకాడకు, నువ్వు వ్యాపారంలోకి దిగు అని చెప్తాడండి స్నేహితుడు. అప్పుడు ఆందోళన పడద్దు. బట్ జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకున్న లేకుండేను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడు అడిగితే శ్యామకు ఒక జాబు సవిరముగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాలను తెలుసుకున్నామనేను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను, బాబా ముందర పెట్టెను. ఈయన మనం 6వ అధ్యాయంలో ఆయన గురించి తెలుసుకుందామండి. బాబా గారు కూడా చెప్తారు. ఈయన ఈ జట్టి వ్యాపారం చేయడానికి ఆయన బాబా భక్తుడు అవ్వడంతో బాబా గారిని అడిగి తెలుసుకుని చేద్దాంలే. ఆయన అటు ఇటు ఆడుతున్నాడు. స్నేహితుడు అయితే గట్టిగా చెప్పాడు, నువ్వు వెనకాడకు, నీకు మంచి లాభం వస్తుంది, నువ్వు దీన్ని చెయ్యి అన్నాడు. కానీ ఆయన బాబా భక్తుడు అవ్వడము, బాబా గారి పర్మిషన్ లేకుండా చేయకూడదని శ్యామ గారికి లేఖ రాస్తాడండి. ఆ శ్యామ గారు ఏం చేస్తారు, తీసుకెళ్ళి బాబా గారి ముందు పెడతారు. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. అప్పుడు శ్యామ సమాచారం ఏమనేను. శ్యామ అహ్మదానగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసినాడు. దాము అన్న రాశాడు లేక, అది నేను ముందు పెట్టాను. ఏదో అతనికి సందిగ్ధంగా ఉన్నాడు ఒక ఆలోచనలో, అది ఏమి అనేది నిన్ను కనుక్కోవాలని చెప్పి రాశాడు అని. బాబా ఇట్లని ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తివేయుచున్నాడు, భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నదే. బాబాగారు అది చదవకుండానే చూడకుండానే ఆయన చెప్పకుండానే ఈయన గ్రహించి ఈ విధంగా అంటారండి. అప్పుడు బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారం. బాబాగారు ఏవైతే అన్నారో అదే ఆ ఉత్తరంలో ఉంది. అంతే కదండి, నేను వ్యాపారం చేయాలనుకున్నా ఆ వ్యాపారంలో లాభం వస్తుంది అంటున్నారు. మరి చేయాలా చేయకూడదా అనే దాని గురించి బాబా గారిని అడగడానికి శ్యామ గారి రికమెండేషను. ఆయన లెటర్ రాయడం, శ్యామ గారు వెళ్ళి బాబా గారిని అడగడము జరిగింది. దేవా, నీవు ఇక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళనను పరిచేదవు, వారు వ్యాకులగుటతో వారిని చెడకు ఈడ్చుకొచ్చేదవు. నువ్వు ఇక్కడే ఉంటావు, ప్రశాంతంగానే ఉంటావు, కానీ భక్తుల్ని
ఆందోళన పరుస్తావు, వాళ్ళ ఆలోచనల్ని రేకెత్తిస్తావు, అన్నీ చేస్తావు, మళ్ళీ చివరికి ఇక్కడికే రప్పిస్తావు, నీ దగ్గరికే రావాల్సిందే. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చేదవు. నువ్వు కొందరు ప్రత్యక్షంగా వస్తారు, కొందరేమో లేఖల రూపంగా. అంటే అప్పుడు ఉత్తరాలే కదండి మనకి, ఇప్పుడు ఫోన్లు అండి, కమ్యూనికేషన్ స్పీడ్ అయిపోయింది. అప్పుడేమైంది, లెటర్సు, టెలిగ్రాములు అలా ఉండేయండి. కమ్యూనికేషన్ అందాలంటే కొంచెం లేట్ అయ్యేది. ఇప్పుడు అది అవసరం లేదండి, చాలా స్పీడు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చిదావు. ఉత్తరములలోని సంగతులు తెలిసి నన్ను ఎలా చదువుమని బలవంత పెడుచున్నావు? శ్యామ, ఏంటి ఆ లెటర్ తెచ్చావు కదా, అదేంటో చదువు అన్నారు. చదువని బాబాగారే అన్నీ చెప్పేశారు. మరి మళ్ళీ నీకు అన్నీ తెలుసు కదా, తెలిసి నన్ను ఎలా చదవమన్నావు నువ్వు అంటారండి. నేను, బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము, నా నోటికి వచ్చినది నేనేదో మాట్లాడాను, నన్ను విశ్వసించు వారెవరు, నన్ను నమ్మేవారెవరు, నువ్వు చదువు, అసలు ఏముందో తెలియాలి కదా, నువ్వు చదవయ్యా, నేనేదో నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడాను, నువ్వు చదువు అంటాడు. అప్పుడు శ్యామ ఉత్తరము చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లే, నేను చేటుకి ఏమైనా పిచ్చి ఎత్తినదా, అతని గృహమందే లోటు లేదని వ్రాయము, తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము, లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కూర కాతృతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకుని అతడు తన ఆశ ఎంతయో అడియాస అయినందుకు కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకునేను. సరే, బాబాగారు ఏమన్నారో, వాడికి ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి, ఉన్నదాంతో సంతృష్టి చెందక సగం రొట్టె అయినా సరే సంతృష్టిగా ఉండాలి, అతనికి ఎందుకు వచ్చింది ఇదంతాని అని చెప్పి బాబాగారు చెప్పడం జరుగుతుందండి. అదే పనిగా ఉత్తరం రాస్తాడు మళ్ళీ దాముకి. దాము అన్న చదువుకుంటాడు. నువ్వు ఇది ఎందుకు వద్దంటున్నారు బాబాగారు, సరేలే నీ ఇష్టం అది, కానీ నువ్వు లెటర్ ద్వారా కన్నా స్వయంగా వస్తేనే నీకు ఇంకా మంచి జరగచ్చు, నువ్వు ఒకసారి వస్తే మంచిది, బాబాగారిని దర్శిస్తే మంచిది అని చెప్పి లెటర్ రాశాడండి శ్యామ గారు. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము రాయుటకు భేదము కలదని శ్యామ అంటాడు. వ్రాయుట చేతానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవాలని అనుకున్నాను. అందుచేత షిరిడికి వెళ్ళాను. ఆయన రాస్తారు, సరేలే నేనే వెళితే బాగుంటుందని చెప్పి ఆయనే వస్తాడండి. దాముగారు షిరిడి వస్తాడు. వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవాలని అనుకున్నాను. అందుచేత షిరిడి వెళ్ళాను. బాబాకు నమస్కరించాను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండాను. అతనికి బాబాను బహిరంగముగా చెట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకుండాను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండునుకుని ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసును అనుకున్నాను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతనను ఉన్న ఉసిరికాయ వలె భవిష్యత్తు వర్తమానములు కూడా బాబాకు తెలియను. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలే ఇచ్చును. వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేసును. తల్లి తన బిడ్డకు మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్తు వర్తమానాలను లాభాలను గూర్చి బాగుగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనేను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు. బాబా యొక్క సమ్మతి గ్రహించి దాము అన్న ఆయా పనిని మానుకునేను. అదండి, ఆయన వచ్చాడండి. దాముగారు బాబాగారికి దగ్గరికి వచ్చాడు. బాబాగారికి సేవ చేస్తూ కూర్చున్నాడు. కానీ బాబాగారిని డైరెక్ట్గా బాబా ఏంటి అని అడగడానికి ధైర్యం చాలలేదు. కానీ మనసులో ఇలాగ అనుకుంటున్నాడు, వచ్చే వ్యాపారంలోని బాబాగారికి కూడా లాభం వేస్తే ఏదో చేయిస్తే బాగుంటుంది, నాకు దానివల్ల కూడా ఈ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, ఈ వ్యాపారానికి కూడా బాబాగారి అనుమతి లభిస్తుంది అని మనసులో అనుకుంటున్నాడండి. అప్పుడు ఆయన చూడండి ఏమంటారు బాబాగారు, దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లేను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు.
నేను ప్రపంచ విషయాల్లో తగులుకోను, నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి ఆయన బాబా యొక్క మనసుని గ్రహించాడు. బాబోయ్ ఇంకో అడగకూడదు, సరేలేని ఆయన మనసుని వద్దులే, నేను ఈ వ్యాపారం ఈ చేయను, బాబాకి ఇష్టం లేదు, వద్దని చెప్పి ఆ వ్యాపారాన్ని మానేస్తాడండి. రేపు ధాన్య బేరం, అందులో కూడా ఆయన ఇది కూడా చేయాలనుకుంటాడనమాట, ధాన్య బేరం. దాంట్లో బాబా గారు యొక్క ఏం చెబుతారో దాము గారికి మనం కూడా తెలుసుకుందామండి. అయితే బాబా ఇందులో చెప్పిన నీతి ఏంటంటే, ఉన్న దాంతో తృప్తి పడాలి, లేదని అంటే మనకి నష్టం లేకుండా బాబా గారికి తెలుసు కాబట్టి ఎవరైతే బాబాని అపారంగా నమ్మి ఆయన మీద భారం వేస్తారో వాళ్ళకి బాబా మనస్సుకి తెలుస్తుంది, మన మనస్సుకి. అదేవిధంగా చేయండి సాయి భక్తులారా. ఎందుకంటే అత్యాసగా పోయి లేనిపోయి తెచ్చుకొని మనం ఇబ్బందులు పడకూడదనేదే మన తండ్రి గారి ఆశ. కాబట్టి మనం కూడా మన బాబా గారికి తగ్గట్టుగానే మన సాయి బిడ్డలం అనిపించుకోవాలి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా బాబా గారి యొక్క ఆశీర్వాదాన్ని నిరంతరము పొందాలని కోరుకుంటూ మనము 25వ అధ్యాయంలో ఉన్నామండి. ఇది రేపు పొద్దున్న మళ్ళీ కలుసుకుని చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.